హాయ్ ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన సిలబస్ చూసుకొని అందులో ఉన్న కాన్సెప్ట్స్ సిలబస్ వచ్చేటప్పుడు చూడండి. సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి ఇచ్చారండి. దాని గురించి మనం నీట్గా చూసుకోవచ్చు. వచ్చేటప్పటికి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్కి వచ్చేటప్పటికి ఈ కాన్సెప్ట్స్ అన్నీ మొత్తం ఎన్ని ఉన్నాయండి? 19-20 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుంటే మనకి ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ గురించి మొత్తం కూడా అయిపోతుంది. అయితే వచ్చేటప్పటికి అసలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్టార్ట్ అవ్వక ముందు మనం ఆల్రెడీ నేను మొత్తం నోట్స్ తయారు చేశానండి. క్వశ్చన్స్ మీకు మోడల్ పేపర్స్ అన్నీ ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనకి ఇండస్ అంటే సింధు లోయ నాగరికత ఇప్పుడు చూస్తండి. సింధు నాగరికత జాతుల్లో లేనివారు ఎవరు అని అడుగుతారండి. ఎందుకంటే అప్పుడు ఎవరున్నారు వాళ్ళు తెలుసుకోవచ్చు. ప్రోటో ఆస్ట్రలాయిడ్లు, మెడిటేరియన్ జాతి వారు, ఆల్బినాయిడ్లు, మోంగలాయిడ్లు, ద్రవిడియన్లు అప్పుడు ఉన్నారండి. మరి లేనివారు ఎవరు అని అడిగితే అండి ఆర్యులు, కాకసాయిడ్, నార్దిక్ జాతి వారు అంటారండి. ఆర్యులన్నా, కాకసాయిడ్స్ అన్నా, నార్దిక్ జాతి వారన్నా వీళ్ళందరూ కూడా వీళ్ళేనండి. సింధు నాగరికత స్టార్టింగ్లో సింధు నాగరికత అంతమైన తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళు. సింధు ఎండింగ్లో వచ్చిన వాళ్ళు ఆర్యులు. ముందు ఉన్న వాళ్ళు ఎవరంటే ఈ ఉన్న జాతులు ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నాను. ప్రోటో ఆస్ట్రాయిడ్లు, మెడిటేరియన్ జాతి వాళ్ళు, ఆల్బినాయిడ్లు, మోంగలాయిడ్లు, ద్రవిడియన్లు. అయితే ఇప్పుడు మనం కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ గురించి చూసేటప్పుడు మనకి ఏ విధంగా అంటే ఇంట్రడక్షన్ చూసుకుందాం అండి. అసలు ప్రీ హరప్పన్ సైట్ అంటే ఏంటి, బ్రాంజ్ అండ్ స్టోనేజ్ ఏజ్ అంటే ఏంటి, పట్టణ నిర్మాణం అంటే గ్రిడ్ విధానం ఏ విధంగా ఉంది, సర్కోటడ అనే ప్రాంతం గురించి ఏంటి, గుర్రం యొక్క అవశేషాలు కనిపించాయి కానీ గుర్రం అనేది వాళ్ళకి తెలియదు. తెలిసినవి ఏంటి, తెలియనివి ఏంటి, సమకాలీనమైన నాగరికతలు ఏంటి, కాంటెంపరీ సైట్స్, నెక్స్ట్ కాలం ఏ విధంగా నిర్ణయించబడింది, దాని యొక్క ఆధారాలు ఏమైనా ఉన్నాయా, లేని జాతులు ఏంటి, గ్రేట్ బాత్ అంటే ఏంటి, అసలు మొహంజదారోలో గ్రేట్ బాత్ బయలుపడింది 1922 సంవత్సరంలో దాన్ని కనిపెట్టడం జరిగింది. మరి ఆ గ్రేట్ బాత్ గురించి మనం కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ లిఫ్టిక్స్ ఏ ప్రాంతంలో దొరికాయి, ప్రధాన వీధులు ఏంటి, ఉపవీధులు ఏ విధంగా కట్టారు, కోటలేని నగరం ఏంటి, పట్టణ నాగరికతకు ఆధారాలు ఏంటి, లిపి ఏ విధంగా ఉంది, చండీగఢ్ ఇప్పుడు ప్రజెంట్ సింధు నాగరికతను పోలి ఉన్న నగరం ఏంటంటే చండీగఢ్. తర్వాత ధాన్యాగారాలు ఏ విధంగా ఉన్నాయి, ధాన్యాగారాల గురించి. తర్వాత వచ్చినవాడికి చూడండి నీట్గా చెప్తున్నాను నేను మీకు. సరిహద్దులు ఏమున్నాయి, సరిహద్దులు ఏ విధంగా ఉన్నాయో మొత్తం అంతా కూడా ఇనుము తెలియకపోవడానికి కారణాలు ఏంటి, తర్వాత రచనలు ఏ విధంగా వాళ్ళు చేశారు, ఇవన్నీ కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో వచ్చేవండి. ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు, క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ చేద్దాం. ప్రీ హరప్పన్ సైట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చినప్పటికి ఏంటంటే ఇందులో వచ్చినప్పటికి ఇంట్రడక్షన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇంట్రడక్షన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని గురించి మొత్తం నోట్స్ తయారు చేశాను. అందులోకి వచ్చినప్పటికి మనకి ఏంటి చూడండి, మొత్తం A to Z మీకు నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి వచ్చేటప్పటికి ప్రీ హరప్పన్ సైట్ గురించి మనం ఇప్పుడు నేర్చుకోవచ్చు. ప్రీ హరప్పన్ సైట్ అంటే అసలు ప్రీ హరప్పన్ సైట్ అంటే ఏంటి, పోస్ట్ హరప్పన్ సైట్ అంటే ఏంటి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఏంటి, అది ఒకసారి చూసుకోవచ్చండి. ప్రీ హరప్పన్ సైట్ అంటే ఏంటంటే సింధు నాగరికత మొదలైనటువంటి ప్రాంతాన్ని మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ ప్రాంతాన్ని ప్రీ హరప్పన్ సైట్ అంటామండి. ఆ ప్రీ హరప్పన్ సైట్స్ వచ్చేటప్పటికి అమ్రీలో మొట్టమొదటిసారిగా స్టార్ట్ అవ్వడం జరిగింది. తర్వాత కోడ్డీజీ. అమ్రీ గురించి నేర్చుకోవాలి, కోడ్డీజీ గురించి నేర్చుకోవాలి. మరి అమ్రీని ఎప్పుడు కనిపెట్టారంటే 1935 సంవత్సరంలోని మజుందర్ అనే శాస్త్రవేత్త దీన్ని తవ్వకాలు జరిపి అమ్రీని కనిపెట్టడం జరిగింది. కోడ్డీజీని 1953 సంవత్సరంలోని ఎవరు కనిపెట్టారంటే ఒకసారి చూపిస్తా అండి. ఫజల్ అహ్మద్ ఖాన్ అని ఆయన 1953 సంవత్సరంలో దీన్ని కనిపెట్టడం జరిగింది. మరి దీని యొక్క తవ్వకాల్లో ఏం దొరికాయంటే రాతితో చేసిన బాణాలు కనిపించాయండి. ఎక్కడ? కోట్ డీజీ వద్ద రాతితో చేసిన బాణాలు కనిపించాయి. నెక్స్ట్ వచ్చినప్పటికి ఇది ఎక్కడుంది అని అడిగితే అండి పాకిస్తాన్లోని సింధు నది దగ్గర సింధు రాష్ట్రానికి కైపూర్కి 25 కిలోమీటర్ల దూరంలో ఉందండి. చూడండి. తర్వాత ఇంకోటి వచ్చినప్పటికి అమ్రీ వచ్చినప్పటికి 1935లో మీకు వచ్చేటప్పుడు నీట్గా చూడండి. ఎన్డి మజుందర్ అని ఆయన కనిపెట్టడం జరిగింది. తర్వాత పాకిస్తాన్ సింధు రాష్ట్రంలో సింధు నది తీరంలో ఉంది. ఖడ్గమృగం యొక్క అవశేషాలు ఇక్కడ బయలుపడ్డాయి. ఖడ్గమృగం యొక్క అవశేషాలు ఇక్కడే కాదండి, కాళీబంగంలో కూడా బయలుపడ్డాయి. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే చూద్దాం, ప్రతి పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి అన్నీ కూడా మనం చూసుకుంటూ వెళ్దామండి. తర్వాత వచ్చినప్పటికి ఇప్పుడు నేను ఏం చెప్పాను, ప్రీ హరప్పన్ సైట్ గురించి